కష్టపడి సంపాదించిన డబ్బుతో నువ్వు అన్నం తినాలి. ఎందుకు ధర్మార్జితంగా నువ్వు ఆహారం తీసుకోవాలి అని అంటే, ధర్మార్జితమైనటువంటి ఆహారము శుద్ధమైనటువంటి మనస్సును బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది. ఇది విశ్వాసమా లేకపోతే సైన్సా? సైంటిఫిక్ కూడా మీరు చెప్పొచ్చు. ఏమిటిది అది అంటే, మనము భోజనం చేస్తాం, ఫస్ట్ ఆహారం ఎక్కడ పోతుంది? అది అన్నమయ కోశానికి వెళ్తుంది. అన్నమయ కోశము కంటే సూక్ష్మమైనది ప్రాణమయ కోశం. ఆ ఆహారం నుంచి ప్రాణం తయారవుతుంది. ప్రాణమయ కోశము నుంచి మనసు తయారవుతుంది, అంటే ప్రాణము నుంచి మనసు పుడుతుంది. మనోమయ కోశము నుంచి విజ్ఞానమయ కోశం పుడుతుంది. అంటే ఏమిటిది? నీ యొక్క బుద్ధి. చూసారా? ఆహారం బాగుంటే నీ బుద్ధి బాగుంటుంది, లేకపోతే ఇంకంతే వాడి కథ, అడ్డగోలుతనం. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం ఉన్నదో ఇంకా నువ్వు ఎటువంటి బతుకుతావో అదే ఆనందమయ కోశం. చూసారా? అందుకని నువ్వు తినేటువంటి ఏ ఆహారమైనా సరే అది ధర్మార్జితమై ఉండాలి, నీ యొక్క కష్టార్జితమై ఉండాలి. ఎవడైనా అడ్డగోలుగా అన్యాయంగా తింటున్నాడు అంటే వాడు తినేది అన్నం కాదు, పాపం తింటున్నాడు వాడు.